स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, యాదగిరిగుట్ట క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ పాల్గొన్న శుద్ధ నవమి రోజున జరిగేటువంటి తిరుకల్యాణోత్సవం విశిష్టత గురించి తెలియజేస్తారా? కళ్యాణం మన వాళ్ళు పాణిగ్రహణం అనే అర్థంలో కళ్యాణ శబ్దాన్ని వాడుతుంటారు. కళ్యాణము అనే పదం లా ఎక్కువ పెడుతూ ఉంటారు. అది అలా కాదు, లా. ఈ సందర్భంగా మనం చెప్దాం, కళ్యాణము అనాలి. కళ్యాణము అని అంటే శుభము అని అర్థం. ఎందుకంటే సంస్కృతంలో ఎక్కడో వేద పరిభాషలోనే లా ఉంది, కానీ లా అనేది సంస్కృతంలో లేదు, లా మాత్రమే ఉంది. కళ్యాణ శబ్దం సంస్కృత శబ్దం. సరే, ప్రస్తుత విషయానికి వస్తే, యాదగిరి గుట్టలో కళ్యాణ మహోత్సవం ఈరోజు. కళ్యాణము అని అంటే శుభము అని అర్థం. స్వామివారికి కళ్యాణం ఎందుకు జరిపించాలి? స్వామివారికి కళ్యాణం జరిపిస్తే మనకి వచ్చేటువంటి కళ్యాణం ఏమిటనంటే, స్వామి అనంటే విశ్వం విష్ణు అని చెప్పి విష్ణు సహస్రనామాల్లో మనం చదువుకున్నట్లుగానే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు స్వామి. అందులోనూ యాదాద్రి. యాదాద్రి అంటే ఋష్యశృంగుడి యొక్క కుమారుడైనటువంటి యాదర్శి స్వామి. అలనాడెప్పుడో నువ్వు అహోబిలం దగ్గర నువ్వు ఆ స్తంభాన్ని చీల్చుకొని బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించావుట. మరి ఇక్కడ నన్ను కూడా ఉద్ధరించవయ్యా, ఇక్కడ కూడా నువ్వు వెలవయ్యా అని చెప్పి నరసింహస్వామిని ప్రార్థన చేశాడు యాదర్శి. ఆ యాదర్శి యొక్క ప్రార్థన చేత నరసింహస్వామి ఇదిగో మన యాదగిరి గుట్ట మీద అవతారం చేశారు. అందుకే దీనికి పేరు యాదగిరి గుట్ట, యాదాద్రి అంటారు. అంటే ఒక భక్తుడి కోరిక మన్నించి నరసింహస్వామి ఇక్కడ వెలిశారు. అటువంటి నరసింహస్వామి వారికి కళ్యాణం జరిపించేటువంటి మహత్తరమైనటువంటి రోజు. అందులో లక్ష్మీ అమ్మవారితోటి ఈరోజు కళ్యాణం జరిపిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొని తప్పనిసరిగా అక్షతలను స్వీకరించమన్నారు. ఇది ఈ కళ్యాణం యొక్క ప్రముఖమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అక్షతలు, అక్షంతలు కాదు, అక్షతలు. అక్షంతలు అంటే మన తెలుగులో వేరే రకమైనటువంటి ఒక దుర్వ్యాఖ్య ఉంది, తిట్లు అనే అర్థంలో. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షంతలు అని వాడకూడదు. అక్షతలు. క్షతము అంటే నాశనము, అక్షతము అంటే నాశనము లేనటువంటివి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాలు పదాలమ్మా చక్కగా మన వాళ్ళు అర్థమయ్యేటట్లుగా పెట్టారు. అందులో అర్థాలని తెలుసుకోమన్నారు. తలను ప్లస్ ప్రాలు, తలంబ్రాలు. ప్రాలు అంటే బియ్యం, తల మీద పోసేటువంటి బియ్యం, అందుకని వాటిని తలంబ్రాలు అంటారు. ఈ అక్షతల్లో కూడా బియ్యమే వాడతాం మనం. కాబట్టి ఈ అక్షతలు అంటే విరగనటువంటివి. తమలపాకు కనుక విరిగిపోయినటువంటివి, వెలిసిపోయినటువంటి దాన్ని శుభకార్యక్రమాల్లో ఎలా వాడకూడదో, ఈ కళ్యాణ సందర్భంలో కూడా అక్షతల్ని వాడతారు. అంటే విరగనటువంటి బియ్యపు ముక్కలు. అవి గనక మనం స్వీకరిస్తే కళ్యాణం జరుగుతుంది మనకు కూడా. కళ్యాణం అంటే ఇక్కడ పెళ్ళి అని అర్థం కాదు. కళ్యాణం అంటే ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది. అది ఇంతవరకు ఇంట్లో సంభవించినటువంటి ఏదైనా శుభం ఉందంటే అది తప్పనిసరిగా సంభవిస్తుంది. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఆ యాదర్శి యొక్క ఆ ప్రార్థన చేత వెలిసినటువంటి మన యాదగిరిగుట్టలో వెలిసినటువంటి నరసింహస్వామిని లక్ష్మీ సమేతంగా ఆ కళ్యాణ మహోత్సవంలో తిలకించి అక్షతల్ని స్వీకరించి అందరూ కళ్యాణము పొందెదరు గాక. గురుగారు, అలాగే తిరుమల వెంకన్న స్వామి వారికి ఈ రోహిణి నక్షత్రం రోజున నిర్వహించేటువంటి ఈ విశేషమైనటువంటి ఉత్సవాల గురించి తెలియజేయండి. ఇటు యాదాద్రి నరసింహస్వామి యాదగిరి గుట్టలో కళ్యాణం చేసుకుంటూ ఉంటుంటే, అటు తిరుమలలో వెంకన్న స్వామి కృష్ణస్వరూపుడై రోహిణీ నక్షత్ర ఉత్సవం చేసుకుంటూ ఉంటాడు ఇదే రోజు. అది మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. దీన్ని రోహిణి అంటారు వాళ్ళు. రోహిణి అనే పదం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రం నాడు ఆయనకి జరిపేటువంటి ఉత్సవం, దాన్నే రోహిణీ నక్షత్రోత్సవం. దాన్నే చాలా తగ్గించేసి రోహిణీ ఉత్సవం అని అంటారు. ఏంటండి
ఆయన జన్మ నక్షత్రం నాడు మనకి ఏంటి ఉత్సవం అని అంటే, స్వామి మన ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ అతని యొక్క పుట్టినరోజు లేకపోతే ఆమె యొక్క పుట్టినరోజు మనందరికీ ఎంత ఆనందదాయకం. మరి అటువంటిది ఈ సమస్త జగత్తుకి జన్మకారకుడు ఆ పరమాత్మ, ఆయన పుట్టినటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. అందుకే ఈరోజు తిరుమల వెంకన్న ఆ బంగారు వాకిలి అంటారు. ఆ బంగారు వాకిలి దగ్గర కృష్ణస్వామికి, రుక్మిణీ సహితుడైనటువంటి కృష్ణస్వామికి ఆనంద ఉత్సాహాలతోటి ఈరోజు పండగలాగా జరుపుతారు. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి జన్మ నక్షత్రం కనుక. ఇంకోటి కూడా ఉందండి, చంద్రుడికి 27 మంది తారలు భార్యలు అని చెప్పి ప్రతీకాత్మకంగా మన వాళ్ళు చెప్తారు, కానీ 27 మంది తారలు. ఆ 27 మంది నక్షత్రాలలో చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. చంద్రుడికి చాలా ఇష్టం. ఈరోజు రోహిణీ నక్షత్రం కాబట్టి ఈరోజు చంద్రస్మరణ కూడా మనం చేసినట్లయితే, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి రోహిణీ నక్షత్రంలో చంద్రుడు చాలా సంతోషిస్తాడట. ఎందుకంటే రోహిణీ నక్షత్రాన్ని జపిస్తే చంద్రుడు ఎందుకు సంతోషిస్తాడండి? తనకిష్టమైన భార్య, తనకిష్టమైనటువంటి భార్య పేరుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నారు. అందువల్ల చంద్రుడు ఈరోజు రోహిణీ నక్షత్ర ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళందరినీ అనుగ్రహిస్తాడట. ఎలా అనుగ్రహిస్తాడండి? చంద్రో మనసాకారకః. చంద్రుడు మనస్సుకి కారకుడు. మనస్సుని సక్రమంగా ఉంచటానికి చంద్రుడు చందయతి ఇది చంద్రః, చల్లదనాన్ని కలిగిస్తాడు. మనలో పెళ్ళుబికేటువంటి ఉద్రేకాల వేడిని తగ్గిస్తాడు. మరి ప్రశాంతంగా ఉండరా అని పెద్దవాళ్ళు చెప్తుంటారు చూడండి. ఆ ప్రశాంతపు చల్లదనాన్ని ఆ చందమామ ఈ రోహిణీ నక్షత్రంలో ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళందరికీ కలగచేస్తాడు. అందుకే తిరుమలలో జరిగేటువంటి ఈ రోహిణీ నక్షత్రం అంత విశిష్టమైనటువంటిది. ఈ రోహిణీ నక్షత్రం రోజున వసుదేవసుతం దేవం ఆ కృష్ణ పరమాత్మని అందరం కూడా సంస్మరించుకుందాం. దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉత్సవంలో పాల్గొనండి. లేనటువంటి వాళ్ళు కనీసం భావయామి అని చెప్పి అనుకుంటూ ఆ ఉత్సవంలో పాల్గొన్నట్టుగా భావించి ఆ చిన్ని కృష్ణుడి యొక్క ఆశీస్సుల్ని పొందెదరుగాక. గురుగారు, యక్ష ప్రశ్నల ప్రకారం మనుష్యునికి దేవుడిచ్చినటువంటి మిత్రుడు ఎవరు? జీవన మార్గం ఏమిటి? పరమాశ్రయం ఏంటి? నిజానికి దేవుడిచ్చినటువంటి మిత్రుడు ఈ లోకంలో భర్తకి భార్య. భార్య కంటే కూడా గొప్ప మిత్రుడు, మిత్రురాలు ఇంకొకరెవరూ లేరని చెప్పి ధర్మరాజు గారు చాలా స్పష్టంగా జవాబిస్తాడు. ఎందుకంటే లోకంలో ఎవరెవరో స్నేహితులు అనుకుంటాం, కానీ మన ధర్మశాస్త్రం చెప్తోంది భార్యకి భర్త, భర్తకి భార్య స్నేహితులు అని. భర్తృహరి అనేటువంటి ఒక మహాకవి చెప్తాడు, పాలు నీళ్లతోటి స్నేహం చేస్తుంది. కింద కాస్తూ ఉంటే పైకి వచ్చేటువంటి పాలు, అరే పాలే కదా నేనెందుకు పోవాలి అనుకోకూడదు. ఆ పాలతో సహా నీళ్లు కూడా పొంగుతాయి. అంటే కష్ట సుఖాలలో పాలు పంచుకుంటుంది నీళ్లు కూడా. నీళ్ళు అట్టడుగు ఉండిపోకుండా పాలతో కలిసి ఉన్నటువంటి నీళ్లు తను కూడా పొంగిపోతుంది. ఆ రకంగానే స్నేహితుడి యొక్క సుఖంలోనూ దుఃఖంలోనూ ప్రతి వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. ఆ రకంగా పాలు పంచుకునేటువంటిది జీవితంలో తప్పనిసరిగా భార్యకి భర్త, భర్తకి భార్య మాత్రమే. ఈ విషయం అందరూ కూడా ఆధునిక సమాజంలో తెలుసుకోవాలి. అంతకు మించి స్నేహితులు ఇంకొకరెవరూ కూడా లేరు. అలాగే ఈ లోకంలో అందరికీ ఆశ్రయమైనటువంటిది ఇది. ఈ లోకంలో అందరికీ ఆశ్రయమైనటువంటిది యక్ష ప్రశ్నల ప్రకారము తప్పనిసరిగా మేఘము, ఈ జీవన మార్గం. మేఘం అనేటువంటిది జీవన మార్గంట. అదేంటంటే జీవన మార్గం మేఘం ఏమిటి అంటే, జీవితాన్ని నడిపించటానికి మేఘాన్ని ఆదర్శంగా తీసుకోమంటోంది మహాభారతం, పంచమ వేదమైనటువంటి మహాభారతం. నడవటానికి మేఘం ఏమిటండి అని అంటే, మేఘం సముద్రం నుంచి ఉన్నటువంటి ఆ నీటిని గ్రహించి తాను నల్లబడిపోయి లోకానికి అవసరమైనటువంటి నీటిని పంట పొలాలకి అందించి తద్వారా ఆహారాన్ని ఈ జీవులందరికీ పంచిపెడుతోంది. ఇది జీవన మార్గం. జీవనము అంటే ప్రాణము అని ఒక అర్థం ఉంది, జీవనము అంటే నీళ్లు అని ఒక అర్థం ఉంది. రాజీవము అంటాడు వశ్చరిత్రకారు రామరాజభూషణుడు. కాబట్టి జీవన మార్గం ఏంటంటే, మనం ఎక్కడి నుంచి సంపద గ్రహిస్తాం,
గ్రహించిన తర్వాత ఆ సంపదని నలుగురి కోసం ఖర్చు పెట్టాలి. అది జీవన మార్గం. యక్ష ప్రశ్నల ప్రకారం అంటే నలుగురికి ఉపయోగపడేటట్లుగా పంట పొలాల్లో కురుస్తోంది, కురిసినందువల్ల అందరికీ ఆహారంగా మారుతోంది. కాబట్టి ఎక్కడో సముద్రంలో ఉన్న నీరు పంట పొలాల్లోకి చేరటానికి మేఘం కారణమైనట్లుగానే సంపదల్ని సంపాదించిన తర్వాత ప్రతివాడు కూడా తనకు ఉన్న దాంట్లో కొంతైనా సరే ఇతరుల కోసం సహాయపడాలి. మేఘం ఎత్తైన స్థానంలో ఉంటుంది, అలా ఇతరులకి పంచిపెట్టేటువంటి వాడు కూడా జీవితంలో కూడా ఎత్తుకు వెళ్ళిపోతాడు. యక్ష ప్రశ్నల్లో మనకి వ్యాఖ్యానం. కాబట్టి జీవితంలో అందరి యొక్క హృదయాల్లోనూ ఎత్తుగా ఉంటాడు, అంటే ఉన్నతంగా ఉంటాడు. కాబట్టి ఇతరులకి పంచిపెట్టాలి. కాబట్టి జీవన మార్గం. అలాగే ఆశ్రయం ఏమిటి? దానం. ఇందులోనే ఉంది కదా. కాబట్టి ఆశ్రయం ఏంటనమాట? దానం చేయాలి. ఇతరుల కోసం దానం చేయటం. దానం దానం దానం. ఈ లోకంలో అంతకంటే గొప్ప తపస్సు ఇంకొకటి లేదు. ఇతరులకు తనకి ఉన్న దాంట్లో మాటలో వచోదానం అన్నాడు. ఏమీ లేకపోతే వచోదానేన కిం దరిద్రత అంటాడు ఒక మహాకవి. నీ దగ్గర డబ్బులు లేవు నిజమే, ఎవరికి ఒక రూపాయి పెట్టలేవు. కానీ భగవంతుడు నాలుగిచ్చాడు కదా, మంచి మాట చెప్పడానికి నాలుగిచ్చాడు కదా. మంచి మాట చెప్పడానికి దరిద్రం ఏమీ లేదు కదా. కాబట్టి వచనేన కిం దరిద్రత, మాటలు మాట్లాడటానికి, ఒక మంచి మాట మాట్లాడటానికి దరిద్రమే ఉంది. వాడి మనస్సుకి ఆహ్లాదం కలిగించు. వాడు చాలా దుఃఖంలో ఉన్నాడు, పర్వాలేదు నాన్న, ఏం బాధపడకు, మంచి రోజులు వస్తాయి. ఈ మాత్రం చెప్పలేవా? నాలుగిచ్చాడు కదా దేవుడు. కాబట్టి వచనేన కిం దరిద్రత. కాబట్టి వచోదానం అనే చేయమన్నాడు. డబ్బులు దానం, వస్త్రదానం, భూదానం, అన్నదానం ఇవి జరిపిస్తే చాలా మంచిదే. అవి జరిపించలేనటువంటి వాళ్ళు కనీసం ఒక మంచి మాట అయినా అవసరమైన సమయంలో చెప్పండి. అది నిజమైనటువంటి ఆశ్రయము, నిజమైనటువంటి జీవన మార్గము. ఇది యక్ష ప్రశ్నలు జీవితానికి వెలుగుబాటల్లాగా చెప్పిన ప్రశ్నలు, జవాబులు. గురుగారు, ముక్కోటి దేవతలు అని అంటారు. అంటే 33 కోట్ల దేవతలనే అర్థమా? ఈ 33 రకాల దేవతా గణాల వివరాలు ఏమిటి? లోకంలో మన సంప్రదాయం మీద దాడి జరిపేటువంటి వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ముక్కోటి దేవతలు అంటారు, 33 కోట్ల దేవతలు అంటారు. అసలు 33 కోట్ల దేవతలు అనేది సంభవమా అని మన సంప్రదాయం ఎప్పుడూ కూడా ప్రతీకాత్మకంగా చెప్తుంది. కోటి, సహస్రము అనేటువంటి పదాలకు అర్థం ఏంటంటే సమూహము అని అర్థం. అంతేగాని అక్కడ 33 కోట్లు అని కాదు అక్కడ అర్థం. 33 గణాల యొక్క సమూహము 33 కోట్లు. ఏకాదశ రుద్రులు 11, ద్వాదశ ఆదిత్యులు 12, అలాగే అష్ట వసువులు 8, అశ్వినీ దేవతలు 2, మొత్తం కలిపితే 33. ఈ 33 గణముల యొక్క సమూహమే కోటి. కోటి అంటే సమూహం. ఈ గణముల యొక్క సమూహమే 33 కోట్లు. 33 కోట్ల దేవతలు అంటే వాళ్ళని చెప్తారు. అందుకనే ఇప్పుడు సహస్రం అనేటువంటి పదం మన సంప్రదాయంలో ఎక్కడికి వచ్చినా దాని అర్థం సమూహము అని అర్థం. అంతేగాని అక్కడ 1000 లేకపోతే 10,000 ఇలాంటి అర్థాలు, 10,000 పడగలమయము అని చెప్పారంటే అక్కడ 10,000 పడగలు ఉన్నాయండి ఆదిశేషుడికి అన్నమాచార్యుల వారి కీర్తనలో అనకూడదు. అక్కడ అనేకమైనటువంటి పడగలు అని చెప్పేటువంటి అర్థం చెప్పుకోవాలి. అందువల్ల అలాగే ముక్కోటి, 33 కోట్ల దేవతలు. అలాగే ముక్కోటి అంటే 3 + కోటి, ముక్కోటి. 3 దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళకి సంబంధించినటువంటి అనుచర గణాలు, పార్షద గణాలు అంటారు సంస్కృతంలో. వీళ్ళని కలిపి ముక్కోటి దేవతలు అంటారు. వీళ్ళందరూ కలిపి ఒకే శ్రీమన్నారాయణుడిలో ఆ వైకుంఠ ఏకాదశి నాడు కలిసి ఉంటారట. ముక్కోటి దేవతలు ఒక్కటైనారంటే మొత్తం ఈ సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆ రోజు శ్రీమన్నారాయణమూర్తిలో ఉంటారు. కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలకి నమస్కారం చేసినట్టు, ముక్కోటి దేవతల్ని దర్శనం చేసుకున్నట్టు అనే అర్థంలో చెప్పారు. కాబట్టి ఇక నుంచి మనం ఎవరైనా అటువంటి ప్రశ్న అడిగితే 33 కోట్లు అంటే వీళ్ళని చెప్పాలి, ముక్కోటి అంటే ఆ 3 యొక్క దేవతల సమూహం అని చెప్పాలి. గురుగారికి మరో సందేహం. ఉపనిషత్తులలో మాండిక్యోపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? లోకంలో ఈ జన్మ యొక్క జీవితకాలం చాలా తక్కువ. ఈ జీవితకాలంలో వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి అంటే అది చాలా దుర్భరం అనిపిస్తుంది. ఒక చిన్న ఉపాయం ఏదన్నా చెప్పండి. నేను ఏది చదివితే అన్ని ఉపనిషత్తులు చదివినట్టు.
అని ఒక గురువు గారిని అడిగాడు శిష్యుడు ప్రాచీనంలో. అడిగితే మాండుక్యమేవ అలం అని ఆయన జవాబిచ్చాడు. మాండుక్యమేవ అలం. నాయన ఈ 1008 ఉపనిషత్తులు లేకపోతే 108 ఉపనిషత్తులు లేకపోతే దశోపనిషత్తులు 10 ఉపనిషత్తులు కటకేన అని చెప్పి చెప్పారే, వీటన్నింటిలోనూ ఈ ఒక్క ఉపనిషత్తు చదువు, మొత్తం అన్ని ఉపనిషత్తులు చదివినట్టే. ఏంటండి ఆ ఉపనిషత్తు? మాండుక్య ఉపనిషత్తు. అయ్యా అంత పెద్దదా అండి? నాయన 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. ఎంత చిన్నదో చూడండి. కేవలం 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలు అంటే ఉపనిషత్తులన్నింటిలోకి చాలా చిన్న ఉపనిషత్తు కాబట్టి ఆ 12 మంత్రాలు కలిగినటువంటి అతి చిన్నదైనటువంటిది చాలా పెద్ద అర్థం కలిగినటువంటిది ఈ ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు. దీనికి ముచ్చట పడిపోయి దీని యందు చాలా అభిమానం కొలిపి గౌడపాదాచార్యుల వారని చెప్పి శంకరాచార్యుల వారి యొక్క పరమ గురువు, అంటే శంకరాచార్యుల వారి గురువు గారి యొక్క గురువు గారు, ఆయన కారికలు రాశారు, వ్యాఖ్యానం రాశారు ఈ మాండుక్యోపనిషత్తుకి. ఏం చెప్పారండి ఈ మాండుక్యోపనిషత్తులో అంటే సులభంగా మనం చెప్పుకుందాం. ఓంకారం, అంతకంటే ఏమి లేదు. ఓంకార మంత్రార్థం, ఆ ఊ మా అని చెప్పి తురీయార్థం, ఈ 3 అక్షరాలతో పాటుగా తురీయార్థం. ఈ ఓంకారంలో అకారము బ్రహ్మ, ఉకారము విష్ణు, మకారము శివుడు, వీటిని దాటి తురీయము అంటే 4వది అంటారు. ఈ 4 యొక్క ఆవిష్కృతం ఎలా కావాలి, జీవితంలో ఓంకారాన్ని జపిస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఆ ఓంకార ఉపాసన ఎలా చెయ్యాలి, ఆ తురీయ ఆవిష్కరణ 4వ దాన్ని ఎలా పలకాలి, ఎలా దాన్ని అంతర్ముఖంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఊ మా వరకు ఎవరైనా పలకగలం, రాయటం చాలా కష్టం. ఆ ఊ మా వరకు రాస్తాం ఓంకారంలో. ఆ 4వది తురీయం, అది కేవలం అనుభూతి ద్వారానే తెలుస్తుంది. అందుకోసం ఓంకారనాదం జపిస్తూ ఉండండి అని చెప్పి మాండుక్యోపనిషత్తు చెబుతుంది. అటువంటి చక్కటి మాండుక్యోపనిషత్తుని అందరూ 12 మంత్రాలే కనుక చదివి ఉపనిషత్తులన్నింటినీ చదివినటువంటి ఫలితాన్ని పొందెదరు గాక. గురుగారు, ఆదిశంకరాచార్యుల వారు తమ వివేక చూడామణిలో అజ్ఞానిని దొంగతో పోల్చడంలో అర్థం ఏమిటి? సమలీంబులుచో యథా, వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట. మలీంబులుచహ, మలీంబులుచుడు అంటే దొంగ. ఈ లోకంలో అజ్ఞాని దొంగ లాంటి వాడు. ఇది చెప్పినటువంటి వారు మామూలు వ్యక్తి కాదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, అంత గొప్ప అన్ని శృతులు స్మృతులు పురాణాలు చదువుకున్నటువంటి తన నిలయమైనటువంటి శంకరులు చెప్పారు. ఎందుకండి అజ్ఞాని దొంగ ఎందుకు అవుతాడు? అజ్ఞాని అంటే జ్ఞానము లేనటువంటి వాడు. ఎందుకనంటే దొంగ ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు తనది కాని దాన్ని తనదిగా అనుభవించాలని చూస్తాడు దొంగతనం చేసి. అజ్ఞాని అయినటువంటి జీవుడు కూడా తనది కాని శరీరాన్ని తనదిగా భావించి దీనితోటి అనుభవాన్ని పొందాలి అనుకుంటుంటాడు. ఇది శాశ్వతం అనుకుంటాడు. దొంగ తనకు వచ్చిన డబ్బు శాశ్వతము దాచిపెట్టుకుందాము అని అనుకుంటాడు. ఈ జీవుడు కూడా తనది కాని ఈ శరీరం, తను ఆత్మస్వరూపుడు, ఆత్మని గుర్తించకుండా తనది కానటువంటి ఈ శరీరాన్ని తనది అనుకొని దీనికి ఎన్నెన్నో వేషభాషలు వెయ్యాలనుకుంటాడు, దీనికి ఎన్నో బాంధవ్యాలు అంటగట్టుకుంటాడు, ఎన్నో బంధాలు చుట్టూతో బిగించుకుంటాడు. తనది కాని దాన్ని తనదిగా భావించి దానితోటి భోగం అనుభవించాలనుకుంటాడు. దొంగ ఏ రకంగా తనది కాని సొమ్ముని ఇతరుల దగ్గర నుంచి దొంగిలించి దాని ద్వారా అనుభవం పొందాలి అని అనుకుంటాడు. కాబట్టి సమలింబులుచో యథా, వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు చెప్పింది. అజ్ఞాని దొంగ లాంటివాడు. దొంగ ఎప్పటికైనా శిక్ష పడక తప్పదు. ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంత నేరం చేసినా ఎక్కడో చోట వాడు పొరపాటు చేస్తాడని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఆధునిక సమాజంలో కూడా ఎక్కడో చోట వాడు దొరికేటట్టు చేస్తాడని చెప్పి దొంగ కూడా ఏ రకంగా శిక్షలు పొందుతాడో ఈ అజ్ఞాని కూడా తనది కాని శరీరంతో సుఖాలు అనుభవించాలి, ఈ శరీరం నాది అనేటువంటి భ్రాంతిలో ఉంటాడో అతను కూడా ఈ సంసారము అనేటువంటి గోతిలో పడతాడు, శిక్ష అనుభవిస్తుంటాడు. ఎన్ని కష్టాలు, సుఖంలో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కుక్క కనుక ఏ రకంగా తనది కానటువంటి ఆ మాంసపు ముక్కని లోపల పెట్టుకొని ఆ మాంసపు ముక్క గుచ్చుకుంటే
తన లోపల నుంచి వచ్చేటువంటి రక్తాన్ని, ఆ నోటి లోపల నుంచి వచ్చే రక్తాన్ని ఆ ఎండిన మాంసపు ముక్కలోంచి వస్తోంది అని భ్రాంతి చెందుతుంది. తనలోంచే రక్తం వస్తోంది అని చెప్పి కుక్క అనుకోదుట. ఆ రకంగానే ఈ అజ్ఞాని కూడా, ఈ అజ్ఞాని అయినటువంటి అంటే విద్యా సంప్రదాయం లేనటువంటి వాడు, భగవంతుడి యొక్క ఆరాధనతోటే సమస్తమున్నది, ఈ భగవంతుడే ఈ లోకంలో శాశ్వతము అని అనుకోనటువంటి అజ్ఞాని కూడా ఈ లోకంలో ఉండే మాయలకి వశమైపోయి ఈ సుఖాలకి లోబడతాడు. కాబట్టి అజ్ఞాని ఈజ్ ఈక్వల్ టు దొంగ. మొత్తం మీద ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే అజ్ఞానత్వాన్ని వదిలించుకోండి, ఇది నేను కాదు. చివరిగా ఒక మాట చెప్దాం. రమణ మహర్షి చెప్పినటువంటి సూత్రం అందరికీ అనుసరణీయం. మహానుభావుడు చెప్పాడు, ఒక్కసారి నీ నుంచి నువ్వు విడిపడు, పక్కకి రా. నీకు నువ్వే ఎవరు పాఠం చెప్పనక్కర్లా, నేనెవరు అని పక్కకి రా. ఒక్కసారి ఎవరు తింటున్నారని బయటకు వచ్చి నువ్వు చూడు. అరే నువ్వు భలే చేస్తున్నావే అని చెప్పి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అప్పుడు నీకు ఆ ఆత్మకి మధ్య ఉన్నటువంటి తేడా అంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది గమనించమన్నారు. దాన్ని అందరూ సాధించెదరుగాక. గురుగారు, పాద నయన దర్శనం అంటే ఏమిటి? గురువుగారి పాదస్పర్శ శిష్యుడి శిరస్సుపై కలగడం అనేది ఎటువంటి ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది? సాధారణంగా గురువులు దృగ్దీక్ష ఇలాంటివి ఉంటాయి. ఒక్కొక్క గురువు ఇలా చూస్తూ ఉంటే ఎదురుకుండా శిష్యుడికి అన్నీ కూడా అవగతమవుతూ ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం అందరికీ పరిచయమే. వృద్ధ శిష్య గురుర్యువ. కాబట్టి ఆ యువకుడైనటువంటి గురువు గారు ఏమీ చెప్పనక్కర్లా, కళ్ళతోటి చూస్తే ఆ వృద్ధులైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికీ అవగతం అవుతాయి. అట్లాగే కొంతమంది హస్తమస్తక సంయోగం చేస్తారు. మన అదృష్టం బాగుంటే మంచి గురువు నెత్తి మీద ఇలా చేయి పెడతారు. నెత్తి మీద చేయి అంటే ఈరోజు ఏదో దురర్థంలో తీస్తున్నారు, కానీ హస్తమస్తక సంయోగం అంటే శక్తిపాతం. అంటే తనలో ఉన్నటువంటి ఈ శక్తినంతా కూడా ఆ శిష్యుడి యొక్క ఆ మెదడులోకి, ఆ శరీరంలోకి పంపించేసేస్తారు. అందువల్ల శిష్యుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. ఇప్పుడు మనం అనుకుంటున్నది ఈ పాద నయన దర్శనం. రామకృష్ణుడు వివేకానంద స్వామికి ఇదే చేశాడు. దేవుడు ఉన్నాడా, నువ్వు చూసారా, మీరు చూసారా, ఎక్కడెక్కడ వాళ్ళని నేను అడుగుతూ వచ్చాను, మీరు నిజంగా దేవుణ్ణి చూశారని ప్రశ్నించినప్పుడు ఈ పాద నయన దర్శనం చేయించారు రామకృష్ణులు వివేకానందకి. ఎదురుకుండా నిన్ను ఎలా నేను చూస్తున్నానో ఆ రకంగానే భగవంతుణ్ణి చూస్తున్నాను అని చెప్పి తన పాదాన్ని భృకుటిలో పెట్టాడు. వివేకానంద స్వామి వారి యొక్క భృకుటి మధ్యంలో మనం బొట్టు పెట్టుకుంటామే, ఆ బొట్టు దగ్గర తన పాదాన్ని ఇలా పెట్టారు. ఆ పాద నయనము, నయనము అని అంటే ఉపనయనము అంటారు, అంటే ముందుకు నడిపించేది. జీవితంలో నయనము అంటే నడిపించటం అన్నమాట. కాబట్టి నయనం అంటే నేత్రం అని ఒక అర్థం ఉంది, నడిపించటం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆ పాద జ్ఞానంతో ఆయనకి భగవద్ దర్శనం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క గురువు వాళ్ళ అదృష్టాల కొద్దీ శిష్యులకి ఒక్కొక్క రకంగా జ్ఞాన దీక్షని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదేమో పాదాల ద్వారా జ్ఞాన ప్రదర్శన, జ్ఞానం యొక్క ఆ ప్రాప్తి కలగజేయటం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.